హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారి కాంబోలో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్గా వస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ సాంగ్ టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రాగా సెకండ్ లిరికల్ సాంగ్ అదుర్స్ అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. బహాత్ బాసిల్, అనసూయ, సునీల్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. రోజురోజుకు సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతుండగా తాజాగా క్లైమాక్స్కు సంబంధించినటువంటి ఆసక్తికరమైన వార్త బయటకైతే వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసినటువంటి భారీ సెట్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. హీరో అల్లు అర్జున్ గారితో పాటు సినిమాలో కీలకమైన నటులు పాల్గొనబోతున్నట్లుగా, ఈ సన్నివేశాలు సినిమాకే చాలా హైలైట్గా నిలవబోతున్నట్లుగా చిత్రవర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని ప్రచారం అయితే జరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం నేషనల్ వైడ్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇదిలా ఉండగా అతి త్వరలో పుష్ప 2 నుంచి 3వ సింగిల్ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉండడంతో పాటు సినిమాకి చాలా హైలైట్గా నిలవనుందని, ఈ సాంగ్లో బన్నీ స్టెప్స్ మెస్పరైజింగ్గా ఉండబోతాయని, కన్నీ విని ఎరుగని గ్రేసీ స్టెప్స్తో అల్లు అర్జున్ గారు ఈ సాంగ్లో ఎరగదీయడం ఖాయమని లీక్ వీరల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే సాంగ్ అఫిషియల్గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.